అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు మనం గుడ్డిగా నమ్మటం వలన, అంటే అబ్జర్వ్ చేయకపోవటం వలన అవతల నేచర్ ఏమిటి అనేది ఒక్కోసారి చాలా నష్టపోతాం. అందరినీ డౌట్ పడాలని కాదు, అట్లని ఎప్పుడో జరిగే సిచ్యువేషన్స్ని మనం అవేర్నెస్, అలర్ట్నెస్, అబ్జర్వేషన్ తోటి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మనల్ని, మన వాళ్ళని, మన డిపెండ్ అయిన వాళ్ళని, మన కంపెనీని. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనం చాలాసార్లు సినిమాలో చూస్తుంటాం. ఇప్పుడు నెంబర్ 1 రావడానికో, వాళ్ళ కాంట్రాక్ట్ వేరే వాళ్ళు తీసుకుంటున్నారనో, సో డిఫరెంట్ మెథడ్స్లో మనల్ని చీట్ చేస్తుంటారు. మన ఎంప్లాయీస్ని బ్రైబ్ చేయటం కానీ, ఏదైనా రాంగ్ మెథడ్స్లో క్యాప్చర్ చేయటం డాటాని, ఇంకా ప్రలోభ పెట్టడం ఎంప్లాయీస్ని. అలానే నిన్న ఒక మూవీలో టాపర్ ఉన్న ఒక పైల్వాను వాడిని హీరో వాడి ప్లేస్ రీప్లేస్ చేస్తున్నాడు అనేసి శత్రువుతోటి కలిసిపోయి వీడి కాలు డ్యామేజ్ చేస్తాడు. ఈ గెస్ చేయగలగాలి. హీరో ఎప్పుడూ తన స్కిల్స్ డెవలప్ చేసుకోవడం మీద ఫోకస్ చేస్తాడు, కానీ వీడు ఇట్లా చేస్తాడు, వాడు ఫ్రెండ్లీగా ఉండి ఇలా చేస్తాడు అనేది వాడికి హీరో అనేవాడు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టేక్స్ పెరిగే కొద్దీ ఇలాంటి జరిగే అవకాశాలు చాలా ఉంటుంటాయి. మనం కొంచెం అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. సడన్గా ఫ్రెండ్లీగా ఉండి, లేదంటే కోపంగా ఉన్నాడు ఫ్రెండ్లీగా అయ్యి, ఫ్రెండ్లీగా ఉన్నాడు కోపంగా అయ్యి, నేచర్లో బిహేవియర్లో చేంజ్ వచ్చింది అనుకుంటే అబ్జర్వ్ చేయాలి ప్యాటర్న్స్. అలాగే మన దగ్గర ఉన్నది వేరే వాళ్ళు లేరనేసి జెలసీ ఫీల్ అయిపోయి కొంతమంది వాళ్ళ లవర్ గురించనో, వస్తువు గురించనో ఇలాంటివి చాలా చూస్తుంటాం. సో మనం అబ్జర్వేషన్ అనేది రావాలి మనకి. అంటే ఈ జనరల్గా చెప్పే వాటికి డిఫరెంట్గా ఉంటుంది నేను చెప్పే టాపిక్స్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడో జరుగుతుంటాయి. అది మీరు జరిగితే కనుక, ఈవెన్ ఒక హీరో కూడా ఈ మధ్య ఇంటర్వ్యూలో చూశాను. సో గుడ్డిగా నమ్మి కొంతమందిని మోసపోయాను. సో మనం ఎప్పటికప్పుడు మనం అలర్ట్నెస్, అబ్జర్వేషను, ప్రొటెక్షన్ సిస్టమ్స్, సేఫ్టీ సిస్టమ్స్ డెవలప్ చేసుకోకపోతే మనల్ని, మన ప్రాపర్టీని, మన ఫ్యూచర్ని మనం డ్యామేజ్ చేసుకుంటాం. కష్టపడి సంపాదించింది పోగొట్టుకుంటాం, రిలేషన్స్ పోగొట్టుకుంటాం. హ్యూమన్ నేచర్లో ఇవన్నీ ఉంటాయి. సో వాటిని అర్థం చేసుకోవడం రాకపోతే ఇబ్బందులు పడతాం. మనం చేసే మిస్టేక్స్ ఉంటాయి, మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతాయి. ఇలాంటి పర్సనల్ డెవలప్మెంట్ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.